హరే కృష్ణ. కమనీయం రమణీయం శ్రీమన్నారాయణీయం. ఆచార్యుల తిరువాయి నుండి జాలువారిన కృష్ణ కథామృతం మా మదిని బుద్ధిని స్పృశించి మనసులో పొందిన ఆనందం కనుముందు నిలచి కర్ణములకు సోకిన సులలిత శబ్ద తరంగములు తనువును పులకించి కృష్ణమాయలో ఏమేమి అనుభవించామో దర్శించామో వివరిస్తాం రండి. కన్నయ్యకు ఇష్టమైన నవనీతం మా ఆచార్యులు ఒక్కొక్క ముద్ద రుచి చూపించిన కథామృతం ఇంతకన్నా లేదు మిన్న. కన్నాను 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 పరవ్యూహ విభవ అర్చ సర్వాంతర్యామిని శ్రీమన్నారాయణుని కన్నాను. విన్నాను 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 శ్రీమన్నారాయణ గీతి మా ఆచార్య తిరువాయి నుండి సాంద్రానంద గీతి. కన్నాను నా ఇష్టదైవం భగవద్రూప వర్ణనలో కారుణ్య కులనేత్రంకి ఉపమానంగా చూపిన అయోధ్య రామలల్లా నేత్ర సౌందర్యం. తెలుసుకున్నాను భక్తి వర్ణనలో గురువాయూరప్ప కృపకి భట్టత్రి తెలిపిన నిర్విరామ సాధన. నడవాలి 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 అష్టాంగ యోగ ప్రాప్తికి ఆచార్య బోధతో నే కన్నాను అర్చిరాది మార్గములో శ్రీ నమ్మాళ్వారును. కన్నాను ఏ తపస్సు యజ్ఞము యాగము చెయ్యకనే విరాట్ పురుషుని శ్రీ మహావిష్ణువుని కన్నాను. లేదు భయం లేదు భయం లేదు భయం 14 లోకాలలో నే ఎటు ప్రయాణించిన ఆచార్య ప్రతి ఆవరణ నాకు చక్కగా వర్ణించారు. ఆహా, నేను చూశాను బ్రహ్మగారి వ్యాకులం. తప అనే శబ్దంకై ఎవరు ఎక్కడా లేరు. కమలనాళ రంధ్రంలో కమలనాళంలో పరిపరి విధములు ఇతరుల ఉనికికై మెదిలింది సౌందర్య లహరి శ్లోకం. అవిద్యానాం అంతస్తిమిర ద్వీపనగరి హిరణ్యాక్షవద హరి భూమాతను ఉద్ధరించిన వైనం. కన్నాను బ్రహ్మ భృకుటి నుండి రుద్ర జననం 12 రుద్రుల రూపము మరియు మాతలను. కన్నాను 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 ఏ వ్యాయ ప్రయాసాలు లేకుండా బద్రికాశ్రమము అందున నరనారాయణ రూపము మరియు ఊర్వశి ఉత్పత్తి. పునరావృతమైంది మదిలో శ్రీ గురుచరిత్ర వృషభుని చరితము వల్ల విభూతి మహిమ. జ్వంబుదీప వర్ణనలో మణిద్వీప వర్ణన మెదిలింది. కన్నాను కన్నాను మా ఆచార్య కృపతో చిన్ని ధ్రువుని 5 మాసాల తీక్షణమైన దీక్ష మరియు మీ శంఖస్పర్శతో అపారమైన జ్ఞానము పొందిన నిన్ను స్తుతించిన విధము. కన్నాను 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 బంగారు తండ్రి చిన్ని ప్రహ్లాద ముద్దు మాటలతో వైకుంఠవాసి అయిన శ్రీహరి నాకే కాదు నీకు సకల జగములకు బలము అనే తండ్రితో నుడివిన మాటలు విన్నాను. హరి సర్వోపగతి అనిన స్తంభం నుంచి ఉద్భవించిన శ్రీ నృసింహ అవతారం మా ఇంటి ఇలవేలుపును ప్రహ్లాద ప్రియ భక్తవత్సలుడైన శ్రీహరి 4వ అవతారాన్ని మా ఆచార్య వర్ణనలో స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులకు విరోధులకు భీకర భయంకరమైన రూపము నేను కన్నాను. కన్నాను కన్నాను ఇంద్రలోక ఐరావతాన్ని మకరంద భరితమైన మాల ద్వారా తేనెటీగలు ఆకర్షింపబడగా వాటి ధాటికి ఐరావతుండు భరించలేక మాలను చిన్నాభిన్నం చేసిన ఆ కారణంగా దుర్వాస శాపానికి గురి అయిన ఇంద్రుణ్ణి కన్నాను. కన్నాను కన్నాను కశ్యప అదితి కుమారుడు వామనుని కన్నాను. నీ ఉపనయ వేడుకలు కళ్ళకు కట్టినట్టుగా మా ఆచార్యుడు నుడివినది ఎంతో శ్రద్ధగా విన్నాను. ఉపనయన సమయంలో వటువునకు ఎవరెవరు ఏమేమి సమర్పించిన విషయాలన్నీ తెలుసుకున్నాను. జింకతోలు వెనక లక్ష్మీ తాయారుని కన్నాను. సృష్టికర్తవై భిక్షువుగా మారి మొదటి భిక్ష తల్లిచే పొంది దానం బలిచే.
ఈ వరుసలో నేను కాకాక్షి న్యాయము ప్రయోగించగలిగానా? ఆచార్య, నా సాహసానికి మన్నించండి. తప్పులు ఉన్నా సరిచేయండి. దర్శించాను 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 బ్రహ్మనిధులను, సప్త ఋషులను, ప్రళయకాలమును, మొదటి మన్వంతర మణువును, మత్స్యావతారాన్ని, నీ కొమ్ము ధాటికి గురి అయిన హయగ్రీవుని. నిన్ను శరణు వేడిన లేదు భయం, ముల్లోకాలలో ఎటు నడిచిన నీ సుదర్శన ఆయుధం నిలుచును రక్షక. శిక్షించును నీ భక్తుల విరోధులను, అది ఎవరైనాను. దూర్వాసుని కూడా లెక్క చెయ్యని అండగా నిలిచిన అంబరీషునకు, నీ సుదర్శన చక్రమునకు మా నమస్కారములు. కన్నాను 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 దైవమే సంపూర్ణ మానవాకారంలో శ్రీ సీతారామ అవతారం. శ్రీరామచంద్రుడు కన్నా లేదు మిన్న ఏ అవతారం. ధర్మం నడయాడిన భూమి మానవ పురోగతికి తన అవతారంతో మార్గదర్శించిన 10,000 సంవత్సరాలు సుభిక్ష రామపాలన, 16 గుణాల సుసంపన్నుడు మా ఆచార్య సులలితమైన పద వివరణలో నేను కన్నాను జగదానందకారకుడను. రావాలి రావాలి పరశురాముడు, పాలకుల పౌరుషం దాష్టికం అరికట్టాలి. కార్తవీర్యార్జునుడు ఇలాంటి దృఢ సంకల్పం గల రాజ్య పదవికి అర్హుడైన పాలకులు రావాలి. ధన్యం ధన్యం నేను కన్నది మా ఆచార్య తిరువాయి నుండి సాంద్రానంద స్వరూపమైన చిన్ని కన్నయ్య జన్మను. ముగ్ధ మనోహరమైన మోముతో పంచాయుధాలతో చిన్ని కన్నయ్యను కన్నాను. దేవకి వసుదేవుల భాగ్యం యశోద నందులది. కారు చీకటిలో యమునా నది భీకరమైన వర్షం, నాగమణుల ద్వారా వెలుగులో విరజిమ్మిన కాంతితో నేను కన్నాను. కన్నాను కన్నాను అద్భుతమైన హారాన్ని, ఎర్రని తామర పువ్వుల బోలిన చేతుల మధ్య, ఆ పువ్వులలో మధ్య తిరుగుచున్న 9వలే ఉన్న నల్లని చిన్ని కన్నయ్యను చేతులు మారగా భట్టత్రిగాంచిన మా ఆచార్య తన మృదుమధురమైన వర్ణనలోనే కన్నాను ఆ బంగారు తండ్రిని. స్వామి, ఏమని చెప్పను, నీ చిట్టి తప్పటడుగులు చూశాను, అడుగు సవ్వుడులు కూడా విన్నాను, నీ చక్కటి నవ్వుని కూడా చూశాను. మా ఆచార్య నుడివిన ద్రవిడ భాషా సౌందర్యాన్ని వీణులు విందు పుట్టించిన ఉళిందిరి ఎళిందిరి సిరింది. నీ సమ్మోహితమైన రూపచేష్టలు యశోదానందలు గోపికలు ఏకాక మేము కూడా దర్శించాం, ధన్యత పొందాం. దర్శించాం దదిభాజనం నీ రూప విశ్వవ్యాప్తమైన విధానం, యశోదామాత కోపాన్ని. ఇరు నా వరే, ఏ బంధంలోని కట్టబడని వాడవు, ఉలూక బంధంతో అమ్మ ప్రేమకు బంధింపబడ్డావు. దామోదర, నిన్ను మేము కన్నాము తండ్రి. ఆహా, నీ చిన్ని ముద్దులొలికే తీయని పలుకులు, బృందావన యాత్రలో మా ఆచార్య ద్రవిడంలో చెప్పిన పలుకులు. తతకం బితకం అని ముద్దు మాటలతో వారి ప్రయాణ అలసట తెలియకుండా అతి సునాయాసంగా బృందావనం చేరితిరి. మన్ను తిన్న వైనంలో మాతృమూర్తికి 14 భువన భాండాలు చరాచర సృష్టిని, నీ అనంత విశ్వరూపాన్ని చేసిన ఆదికేశవ రూపంని మేము కూడా కన్నాము. నీ బాలచేష్టలతో, మా ఆచార్య పదజాలంతో మాతృభావనని, మా సంతాన సుఖ స్పర్శని తట్టి నీ చిట్టి చేతులతో చూపావు. ఆచార్య, మీకు కన్నయ్యకు వందనం. వనభోజనానికే నువ్వు పయనించినప్పుడు నీ పాదస్పర్శతో రేగిన ధూళి అందున ధన్యత పొందిన మహర్షులను కన్నాను. అఘాసురుని మోక్షము కన్నాను. బ్రహ్మ గర్వభంగం సర్వం నీవే అయ్యి సంవత్సరకాల పురప్రజలను ఆనందానికి కారణమైన సర్వవ్యాపి స్వరూపాన్ని నేను కన్నాను. కాళింగ మర్దనాన్ని, నీ చిట్టి సుతిమెత్తని పాదాల నృత్యంతో
కాళింగ గర్వభంగాన్ని, భట్టత్రి పద విన్యాసాన్ని మా ఆచార్య తిరువాయి నుండి విన్నాను. కన్నాను కన్నాను ఏ ఎండకు ఆ గొడుగు ధరించిన అవతారాన్ని, ప్రలంభాసురుని వధను పన్నిన పన్నాగం కన్నాను. దావాలనము స్వాహా చేసిన నీ వైనము, నీ ముఖమే అగ్నిహోత్రమైన అది నీకు ఒక లెక్క. నీవు నడియాడిన ద్వాదశ వనములను మా ఆచార్యుల ద్వారా విన్నాను. ఉపాయము ఉపేయము రెండూ నీవే అయి కాత్యాయని వ్రతము ద్వారా రాధా గోపికలు నిన్ను పొందినది. వారి విరహవేదన గర్వభంగము, నీవు పునః ఆవిర్భావము, యమునా తీరాన రాసక్రీడలు, పూగి చర్విత రసానందము, వాటిని వీక్షించి ధన్యత పొందిన దేవత అప్సరస ఆనంద పారవస్యము పుష్పవాన మా ఆచార్య వర్ణనలో కన్నాను. నా నిత్య కైంకర్యములో తాంబూల సమర్పణ, పూగి చర్విత రసానందం స్వయముగా ఆస్వాదించి తిని నీ తాంబూలం ద్వారా. కన్నాను కన్నాను అతి మధురమైనది మా ఆచార్య కృపతో రుక్మిణీ నవ సమాజిత లజ్జిత మానసం. కుంభాండు పచ్చి కుండవలే విచ్చుకొని దృశ్యం కన్నులకు కట్టినది దర్శింపజేశారు ఆచార్యులు. కన్నాను సమంత పంచయాత్రలో ఇరుప్రక్కల కుటుంబ సభ్యులు, ఆచార్యులు, స్నేహితులు, ఋషులు, గోపికలు, వారి విరహతాపం నివృత్తించిన గురువాయూరప్ప కన్నాను. ధర్మరాజు భాగ్యాన్ని కన్నాను. శరణు అన్న వారికి స్వయాన పరంధామవాసి అయిన నిన్ను సమర్పించుకున్న సపర్యలు చేసిన ధర్మరాజ రాజసూయాగాన్ని కన్నాను. కన్నాను కన్నాను అంగుష్ట మాతృడై ఉత్తర గర్భస్థ శిశువుని నీ సుదర్శనంతో కాపాడిన నారాయణుని కన్నాను. కన్నాను కన్నాను నీ స్నేహరూపం కుచేలుని ద్వారా స్వయం రుక్మిణీమాత అర్ఘ్యపాదాలు సహకరించిన చేతులు, మూడో పిడికెడు అటుకులను భక్ష్యాన్ని నివారించిన శ్రీ మహాలక్ష్మియే నిన్ను పోగొట్టుకొనకుండా ఆపిన ఆ దివ్యమంగళప్రదమైన సర్వధనధాన్యాలని, సకల సౌభాగ్యాలని ఈ జగత్తుకు ప్రసాదించిన అభయహస్తాన్ని నేను దర్శించాను. కన్నాను నే శ్రీహరిని సత్య గుణ నిరూపణలో లక్ష్మీ నిలయమైన నీ వక్షస్థలమందు భృగు పాతఘాతాన్ని రుజువైన పరతంత్రుడవనని నేను నిన్ను కన్నాను. తెలుసుకున్నాను నీ భక్తి స్వరూపం. భట్టాత్రి గారి నారాయణ గీతితో అనుపమానమైన ఉపమానాలతో కన్నయ్యకు యశోదమ్మ గోరి ముద్దలు తినిపించినట్టుగా మా ఆచార్య సులలిత మధుర్వాన్మయము తన శిష్యులందరం నీ కథామృతాన్ని ఆరగించాము, విన్నాము, కన్నాము, దర్శించాము, స్పృశించాము. ఆ ఆనందములో ఉయ్యాలలూగాము, నీతో ఆటలాడాము, అలిగాము, నీకు ముద్దులాడాము. మాకు మించిన భాగ్యం ఇంకెవరికి ఉంది? నీ లీలలు, నీ సృష్టి చూశాం స్వామి. విన్నపం కన్నయ్య, గురువాయూరప్ప, భట్టత్రి గారి కృప, ఆచార్య కృప, నీ కృప కూడా ఉంది స్వామి. కానీ మా బుద్ధి చంచలమైనది. ప్రహ్లాదనిలా హరి సర్వాంతర్యామి, సర్వోపగతి, పిలిచినా తలచినా పక్కనే ఉంటావు అని ఆ బుద్ధి సదా మాకు కూడా ఉండేలా, నీ పదయుగళమే సదా ఆశ్రయించి ఉండేలా చిత్తశుద్ధిని ప్రసాదించు. మాకు అంటూ ఒక సన్మార్గాన్ని, భక్తిభావనని పెంపొందించిన సమస్త సారమైన శ్రేయోదాయకమైన గీతిని శ్రీమన్నారాయణీయం ప్రసాదించిన సాయి సుందరి ఆచార్యుల వారికి మా దాసోహం. బారులు తీరి వచ్చిన శిష్యబృందం గురువాయూపురమునందు ఈ సహస్రగీతి పఠించిన ఆ ఘోష పరంధామము వరకు ప్రతిధ్వనించి దేవత గణములు హర్షోల్లాసము ప్రకటించుగాక. ఈ శరీరమే పాలకడలి అయి
మందర పర్వతము అనే కవ్వము శ్రీమన్నారాయణీయమే. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు వాసుకి అయి నా పాపము పుణ్యము అసుర దేవతలై చిలకగా మా ఆచార్యులే కూర్మమే దన్ను ఉండగా మధింపబడిన నాలో ఉన్న అరిషట్ వర్గాలు నిర్మూలింపబడి అమృతమయమవ్వాలి. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. గురువాయూరప్ప శరణం. ఆచార్య తిరువడిగలే శరణం.